ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి మండలం బొల్లేపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ చామల. సొంత భూముల్ని దానం చేసిన గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలంగాణకు సార్థకత లేకుండా పోయిందన్నారు. చెప్పింది చేసే తత్వం నాయకుల్లో లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని స్పీచ్లు చేసేదేమీ లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫౌండేషన్ అంటే స్వతంత్రం రావడానికి కాంగ్రెస్ లో ఉండి పోరాటం చేసిండు గాంధీ మహాత్ముతో. స్వతంత్రం వచ్చిన తర్వాత రజాకారులతోటి పోరాటం చేయడానికి ఆంధ్ర మహాసభ అధ్యక్షునిగా ఉండి సిపిఐని ఆంధ్ర మహాసభను కలిపి పోరాటానికి ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు మనకు పోరాటం చేసే పటిమ, పోరాటం చేయాలంటే నాయకత్వం లోపం. ఊర్లలో జనాలను మోబియాలంటే ఆ రోజున్న పరిస్థితులలో ఏదో ఒక నాయకుడు ముందుకు రావాలి. కాబట్టి ఆ రోజు రావి నారాయణ రెడ్డి గారు పోరాటం చేసి దాంతో పాటు ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి భూమిని పేదలకు దానం చేసి, ఆ రోజు హరిజనులకు దానం చేసి వాళ్ళని కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని కూడా ఈ రోజు మనం అందరం, నాలాంటి పార్లమెంట్ సభ్యులైనా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారైనా, ఎమ్మెల్యే గారైనా, మా అందరికి కూడా ఇది ఒక ఆదర్శమైన. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ మా కెరియర్లో ఈ రోజు ఏమైందంటే మాకు రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఇవన్నీ స్ఫూర్తినిస్తాయి. ఇప్పుడు తెలిసింది రాజకీయం అంటే ఏం లేదు, ఖర్చు పెట్టాలి, ఖర్చులు తీయాలి. కానీ ఆ రోజుల్లో రాజకీయం అంటే డెఫినేషన్ వేరు ఉంటుండే. మరి ఇప్పుడు మేమున్న రాజకీయ పరిస్థితులను, అప్పుడున్న రాజకీయ పరిస్థితులను కంబైన్ చేసి ఈరోజు మేమేం చేస్తున్నాం అని ఆలోచనతో మాకు సిగ్గవుతుంది. వాస్తవంగా చెప్తున్నాం, సిగ్గుపడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు అందరం ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలకు డెఫినేషన్ మారిపోయింది. రాజకీయాలల్లో ఆ రోజులలో రాజకీయం అంటే నాయకులకు ఒక మర్యాద ఉంటుంది. ఈరోజు ఉంటుండొచ్చు, హైప్ ఉంది కానీ మర్యాద లేదు. కాబట్టి డెఫినెట్గా రాజకీయాలలో మార్పు రావాలి, మంచి చేయాలన్న పట్టుదల రావాలి. ఇక పోతే ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే మీరు ఆ ఉద్యమం అయిపోయింది, ఆ రజాకారులను పంపించి అన్నీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 1600 మంది బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమం. సరే, అప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2014లో సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. దేనికి తెచ్చుకున్నాం తెలంగాణ? పోనీ ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఎటువైన నీళ్లు, ఎటువైన నిధులు, ఎందుకు ఈ రోడ్లు ఉన్నాయి, ఎందుకు ఈ మురికాలు ఉన్నాయి, ఎందుకు ఇంకా మన నిరుద్యోగ బిడ్డలు ఇంకా ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు? ఇప్పటికీ సమాధానం ఉంది. ఆ రోజులలో ఉన్న భూమినే దానం చేసిన మహానుభావుడు ఈ రోజులలో ఓ నాయకుడు వచ్చి మొత్తమే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి కానీ బయట ఉద్యోగాలు రాని పరిస్థితి. అంటే రాజకీయాలలో ఏమైందంటే ఎవరు కూడా ఉద్యమాలు చేసే ఇప్పుడున్న తరం నాయకులలో ఆ పట్టుదల, ఆ పని చేయాలన్న తత్వం, దాన్ని ఇంప్లిమెంట్, నేను చెప్పింది చెయ్యాలి అన్న పట్టుదల లేదు. నేను ఓన్లీ ఉద్యమమే చేస్తే తెలంగాణ వస్తే చాలా రోజులు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఇంకా 4-5 మంత్రులు చేసుకున్నారు, ఎంపీలు చేసుకున్నారు.